నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు జిల్లా కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి లోక్ అదాలత్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కక్షిదారులకు పరిహారం చెక్కులను అందజేసి ఆయన మాట్లాడారు. కేసుల్లో ఇరుక్కున్న వారు రాజీ మార్గమే రాజమార్గం అనే విషయాన్ని గమనించాలని సూచించారు. తద్వారా సమయం, డబ్బు ఆదాతో పాటు ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపవచ్చని చెప్పారు. భారతదేశంలో జ్యుడిషియరీ అనేది కోర్టులు, న్యాయ వ్యవస్థ అనేది స్థాపించిన తర్వాత కోర్టుల్లోనే మన యొక్క కేసులు పరిష్కారం చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే 1987 లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ వచ్చాక రాజీ మార్గమే రాజమార్గం అనే నినాదంతో ఈ లోక్ అదాలత్లు అనేవి మనం జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా లోక్ అదాలత్లో మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు అయితేనేమి, కుటుంబ సమస్యలు, కుటుంబ అన్నదమ్ముల మధ్య పార్టీషన్ కావాలి అయితేనేమి, సివిల్ కేసులు అయితేనేమి, అదేవిధంగా క్షణికావేశంలో ఏదైనా తప్పు చేయడంతో క్రిమినల్ కేసులు అయితేనేమి, ఇట్లాంటివి పరిష్కరించుకోవడం ద్వారా మనకి నాణ్యమైన జీవితం అందేదానికి మనకి లభిస్తుందండి. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ లోక్ అదాలత్లో ఈ ఎంపీ యాక్ట్ కేసులు అన్నవి చాలా ఫాస్ట్గా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఏదో యాక్సిడెంట్ జరిగి ఏదైనా అనుకోనిది జరిగితే వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి కొంచెం సహాయం చేయవలసిన కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ముఖ్యంగా మేము ప్రతి లోక్ అదాలత్లోని 300 నుంచి 400 ఎంపీ యాక్ట్ కేసులు పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా సివిల్ దావాలు, అన్నదమ్ముల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కేసులు కూడా పరిష్కరించడం జరుగుతుంది. కోర్టుల్లో తమ హక్కుల పోరాటం అన్నది సహజమే. కానీ ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అవ్వడం వల్ల రాజీ పడడం వల్ల జీవితం అన్నది చాలా ఆనందదాయకంగా మారుతుంది. ఆ ఉద్దేశంతోనే ఈ లోక్ అదాలత్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ మాకేదో కేసులు తొందరగా చేయడం ఇది ఏదో నెంబర్ గురించి అన్నది కాదు, ప్రజలకి మంచి చేయాలి, వాళ్ళకి నాణ్యమైన జీవితం ఇవ్వాలి, ప్రశాంతమైన జీవితం ఇవ్వాలనే సదుద్దేశంతోనే ఈ లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించడం జరుగుతుందండి. ఈ లోక్ అదాలత్లో ముఖ్యంగా నేను చెప్పుకోదగ్గది ఏంటంటే 2 ఎంపీ యాక్ట్ కేసులు లాస్ట్ మంత్ 11వ తారీఖు యాక్సిడెంట్ జరిగిందండి. ఈ 11వ తారీఖు మేము చెక్కులు 2 కేసుల్లో ఇస్తున్నాము. బలవంతపు మత మార్పిడులను తమ పార్టీ ప్రోత్సహించదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస స్పష్టం చేశారు. అరండలపేటలో శనివారం జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావుతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అమాయకమైన దళితుల్ని రెచ్చగొడుతూ హిందూ దేవుళ్లని దూషించే కార్యక్రమం జరుగుతుందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో దళిత వర్గాలు చాలా సంతోషంగా ఉన్నారని, దళితులకి తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు వెళ్ళారు. నాతో పాటు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న మా జిల్లా అధ్యక్షులు చెరుకూరు తిరుపతిరావు గారు, అదేవిధంగా మీడియాకు సంబంధించి మరో పెద్దలు తాడువాయ్ రామకృష్ణ అన్నగారు, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఎలగలేటి గంగాధర్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి బజరంగ రామకృష్ణ గారు, వీరందరి సమక్షంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన ప్రక్రియ కొనసాగుతుంది. అదేంటంటే దళిత క్రైస్తవుల పేరుతో హిందూ ధర్మంపై, హిందూ దేవీ దేవతలపై ఈ మధ్య కొంతమంది కమ్యూనిస్టు భావజాలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న కొందరు రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్, ఒక రిటైర్డ్ జడ్జి పేరుతోటి రాష్ట్రంలోనే అమాయకులైన దళిత వర్గాలను రెచ్చగొడుతూ, అసలు ఈ రాష్ట్రంలో దళిత వర్గాలు చాలా హ్యాపీగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో.
దేశవ్యాప్తంగా దళితులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అత్యధికమైన మెజారిటీ తోటి దళిత వర్గాలు పట్టం కడుతుంటే అది జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ, దానికి అనుబంధంగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం పేరు చెప్పుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వారి అనుకూలరు ఈరోజు రాష్ట్రంలో దళిత వర్గాలలో అనేకమైన అపోహాల పేరుతోటి ఒక నేరేటివ్ బిల్డ్ చేస్తున్నారు ప్రజల్లో. ముఖ్యంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ఖచ్చితంగా మేము ప్రజలకు తెలియజేయాలా, రాష్ట్రంలో నిజాలను ప్రజలకు తెలియజేయాలని మా రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు, ముఖ్యంగా అసలు ఈ ఎస్సీ రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయి అంటే, ఎవరైతే సమాజంలో అంటరానితనానికి గురై ఎలివేతకు వెనుకబాటుకు గురైన షెడ్యూల్ కులాల వారిగా గుర్తించి వారి యొక్క అభ్యున్నతి కోసం దేశంలో స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లుగా ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారం వారికి రిజర్వేషన్లు కేటాయించాలి. వాళ్ళ వెనుకబాటుతనానికి, వాళ్ళ వెలివేతకి ఎవరైతే ఊరు చివరున్నారో వారి కోసం మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలని భారత రాజ్యాంగంలో ఆ రోజు పొందుపరిచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేకమైన సెక్షన్లు దీనిలో పొందుపరిచి దళిత వర్గాలకు, ఈ దేశంలో ఉన్న దళిత వర్గాలు, వెనకబడిన వర్గాల కోసం మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చారు. ఎవరైతే బ్రిటిష్ వాడి మతం, మహమ్మదీయుల మతం తీసుకున్న దళిత వర్గాలకు, దళితుల నుండి మైనారిటీలోకి మారిన వారికి, క్రైస్తవుల్లో మారిన వారికి ఈ రిజర్వేషన్లు వర్తించమని ఆనాడు అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. మైనారిటీ వర్గాలకు రాజ్యాంగంలో ఆర్టికల్ 30 ప్రకారం మైనారిటీల వారికి సంక్షేమ పథకాల పేరుతో విద్యాలయాల్లో వారికి సొంతగా నిర్మించుకోవటానికి రాజ్యాంగం హక్కు కల్పించింది. దాంట్లో మైనారిటీ సంక్షేమం పేరుతో ఏవైతే కళాశాలలు కట్టుకుంటారో, హాస్పిటల్ కట్టుకుంటారో, మతం మారిన వారికి 70% దాంట్లో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. వాళ్ళ సంక్షేమం కోసం దేశం అనేకమైన సంస్కరణలు కూడా తీసుకురావడం జరిగింది. వీళ్ళు ఎంతప్పటికీ దుర్మార్గంగా కొంతమంది గతంలో కాంగ్రెస్ పార్టీ యూపీఐ గవర్నమెంట్ ఉన్నప్పుడు మతం మారితే కులం బోధని ఒక దుర్మార్గమైన నేరంతో సుప్రీంకోర్టులో పిల్లేసి, అంటే మతం మారొచ్చు, మీకేం ఇబ్బంది లేదు, మేము మీ అనుకుంటున్నాం అనే ధోరణితో వాళ్ళు ఆ రోజు చెప్పడం వల్ల ఈరోజు దళితులు చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు దళిత వర్గాలకు ఈ రాష్ట్రంలో ఉన్న దళిత వర్గాలకు ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, భారత రాజ్యాంగంలో 25వ అధికరణం కానీ, 26వ అధికరణం కానీ, 27వ అధికరణం సాక్షిగా మతం మారిన వారికి రిజర్వేషన్లు వర్తించవని ఈ రాజ్యాంగంలో ఖచ్చితంగా పొందుపరిచి ఉంది. గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. అదేంటంటే, మత ప్రాతిపదికంగా రిజర్వేషన్లు ఉంటే ఈ దేశం విభజన జరుగుతుంది. గతంలో జరిగిన విభజన కూడా మత ప్రాతిపదిక రిజర్వేషన్ల వల్లనే జరిగిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెలిపారు. ఇది ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలా. గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని స్టాల్ స్కూల్ నుండి అదృశ్యమైన విద్యార్థుల్ని 24 గంటల్లోనే గుర్తించినట్లు వెస్ట్ డీఎస్పీ బెల్లం శ్రీనివాస్ తెలిపారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో శనివారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. బాలికా సదన్లో ఉండే నాగమల్లేశ్వరి, వెంకట దివ్య అనే విద్యార్థినులు స్టాల్ స్కూల్ కి వెళ్లి ప్రహరీ గోడ దూకి వెళ్లినట్లు గుర్తించామని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విద్యార్థినులు రైలు మార్గంలో వడ్డేశ్వరం చేరుకోగా అక్కడి స్థానికులు గుర్తించి పోలీస్ శాఖకు సమాచారం అందించారని అన్నారు. నాగమల్లేశ్వరి అనే విద్యార్థిని గత 3 నెలల క్రితం పాతగుంటూరు స్టేషన్ పరిధిలో నుండి కూడా అదృశ్యమవగా తెనాలిలో గుర్తించామని చెప్పారు. 10/6/26 తేదీ ఉదయం 9 గంటలకు మనకి బాలికా సదన్ సూపరింటెండెంట్ గారైనటువంటి తబిత గారు వాళ్ళ యొక్క 2 పిల్లలు, అనాథ పిల్లలు, అంటే ఒకళ్ళు 8వ తరగతి, ఒక పేరు సరిగి నాగమల్లేశ్వరి మరియు బాలిక వెంకట దివ్య 9 సంవత్సరాలు, వీళ్ళిద్దరూ కూడా స్టాల్ గర్ల్స్ స్కూల్కి వెళ్ళి అక్కడి నుంచి కనిపించట్లేదని ఒక రిపోర్ట్ పంపించడం జరిగింది. దాని మీద వెంటనే మన నగరపాలెం పోలీస్ స్టేషన్ వారు దాన్ని ఎఫ్ఐఆర్గా మిస్సింగ్ కేసు నమోదు చేసి ఇది మన గుంటూరు జిల్లా ఎస్పీ గారికి ఒకచింతగా తెలియజేయగా ఆయన వెంటనే ఇమీడియట్గా 3-4 టీంలు ఫామ్ చేసేసి ఇమీడియట్గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి ట్రేస్ చేయమని ఆదేశం జరిగింది. సార్ యొక్క ఆదేశాల ప్రకారం కూడా నగరపాలెం పోలీస్ స్టేషన్ నుంచి మన ప్రసన్న కుమార్ ఎస్ఐ గారు, రాంబాబు ఎస్ఐ గారు, రామచంద్ర రెడ్డి ముగ్గురిని 3 టీములుగా ఫామ్ చేసి మన టౌన్లో యాక్చువల్గా మన కెమెరాలు ఎటు ఉన్నాయి, వాళ్ళు బయటకు వచ్చి ఎటు వెళ్తారు ఏంటి ఒక ఆలోచనతో అన్ని రూట్లు మనకి స్టార్టింగ్ నుంచి మన స్టాల్ గైడ్స్ స్కూల్ దగ్గర నుంచి కూడా అటు బస్ స్టాండ్ కానివ్వండి, రైల్వే స్టేషన్ కానివ్వండి, ఇంకా మిగతా కూడా సీసీ కెమెరాలు వెరిఫై చేసుకుంటూ వీళ్ళు ఫైనల్గా రైల్వే స్టేషన్ దగ్గర వెళ్ళి
వెళ్ళినట్టు తెలిసింది. దాని ప్రకారం కూడా ఆ రూట్లో మనం ట్రై చేస్తూ వెళ్తే చివరికి వాళ్ళకి మన కృష్ణా కెనాల్ దగ్గర దిగారని, అక్కడి నుంచి కూడా వడ్డేశ్వరం దాకా వెళ్ళి వడ్డేశ్వరంలో ఉన్న ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా వెంటనే టీంలోనే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక NGO సౌజన్య అనే ఒక ఆమె వీళ్ళని ఛార్జీ దగ్గర ఉంచుకోవటం, ఆమె నెక్స్ట్ అక్కడ అంగన్వాడీ టీచర్ అయినటువంటి భూలక్ష్మి గారికి అప్పగిస్తే ఆమె కూడా వెంటనే వాళ్ళ దగ్గర ఉంచుకొని ఈరోజు మార్నింగ్ వాళ్ళని స్కూల్ దగ్గర కూర్చోబెట్టి మనకి ఇన్ఫామ్ చేయటం, మనవాడు అక్కడ వెళ్ళిన తర్వాత తీసుకొని రావడం జరిగింది. ఇది ఎందుకంటే జరిగిందో అంటే దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ దీంట్లో ఉన్నటువంటి నాగమల్లేశ్వరి ఇంతకుముందు కూడా మనకి ఒక 2 months క్రితం 3 months క్రితం కూడా వీళ్ళ అమ్మా నాన్న చెత్తగాత్రలు చేసుకుని తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఫిబ్రవరిలో వచ్చిన తర్వాత బొడుగుంటూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. దేనికంటే ఈ అమ్మాయి ఇప్పుడు ఉన్నటువంటి చిన్న పాప 8 months పాప అక్కడి నుంచి కూడా మిస్ అయిపోయింది. మిస్ అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న రిపోర్ట్ ఇవ్వడం జరిగింది బొడుగుంటూరు పోలీస్ స్టేషన్లో. ఇచ్చిన తర్వాత కూడా ఈ అమ్మాయిని మనం ఒక విత్ ఇన్ 1 weekలో, అంటే ఆమె దగ్గర ఫోన్లు లేదు, ఏమి లేదు, చిన్న వయసు ఎడిపోయింది అర్థం కాని స్టేజ్లో మన కెమెరాస్ ఐడెంటిఫై చేసుకొని యొక్క సాంకేతిక సమాచారం మరియు ప్లస్ కొంత లోకల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా తీసుకొని తెనాల్లో ఆమె ట్రేస్ చేసి తీసుకోవడం జరిగింది. తెచ్చిన తర్వాత మనకి దీంట్లో ఏంటంటే ఆ యొక్క తల్లిదండ్రులకు ఎవరికి కూడా ఫోన్లు కూడా లేకపోవడం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేకపోయి, అడ్రస్ కూడా లేదు, వాళ్ళు ఇచ్చిన ఏ అడ్రస్ కూడా లేకపోవడం వల్ల మన ఓల్డ్ చేయగానే వాళ్ళని తీసుకొని CWC వాళ్ళకి అప్లై జరిగింది. ఒక లెటర్ ద్వారా పంపిస్తే ఆమె అప్పుడు కూడా ఇక్కడే ఉంటా ఉంది. దీంట్లో ఒక 1 week 10 days బ్యాక్ కూడా వాళ్ళ అమ్మా నాన్న వచ్చి CWC అప్రోచ్ అవ్వడం జరిగింది. చేస్తే వాళ్ళు ఏంటంటే సార్ మీ ఆధార్ కార్డు ఇవి వెరిఫై చేయాలి, ఆధార్ తమ్మిడి వాళ్ళకి ఆధార్ కార్డు కూడా లేదు యాక్చువల్గా చెప్పాలంటే, అందువల్ల మీరు ఆధార్ కార్డు తీసుకోవాలని పంపించడం జరిగింది. దానివల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ అమ్మాయికి ఒక ఆలోచన, ఎందుకంటే నేను మా అమ్మ దగ్గర వెళ్ళాలని ఒక ఆలోచన ఉంది. అలాగే రెండో అమ్మాయి ఆ అమ్మాయి దగ్గర అదే స్కూల్లో హాస్టల్లో ఉన్నటువంటి వెంకట దివ్య, ఈ అమ్మాయి ఒక సంవత్సరం క్రితం మనకి ఈ యొక్క CWC హోమ్కి వచ్చింది, బాలికలకు వచ్చింది. అప్పటి నుంచి అక్కడే చదువుతూ ఉంది. కానీ ఈ అమ్మాయికి వీళ్ళ అమ్మా నాన్న ఎవరో తెలియదు, కానీ బయటికి వెళ్ళాలా అమ్మ దగ్గర వెళ్ళాలి ఒక ఆలోచన ఆ అమ్మాయిలో ఒక బలంగా ఉంది. ఈ యొక్క నేపథ్యంలో వీళ్ళిద్దరూ కలిసి నిన్న స్కూల్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు మేము చూసాం, దానిపై వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత కూడా వీళ్ళు మెయిన్ గేట్లో బయటికి రాలేదు, వెనకాల గేట్లోంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోయి అక్కడ ప్రహరీ కూడా దూకి రైల్వే స్టేషన్ వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ యొక్క జరిగిన తర్వాత విత్ ఇన్ 24 hours లోపే మా టీం అందరూ కూడా మా SP గారి యొక్క ఆదేశాల మేరకు ఒక 24 hours ఈ ఇద్దరు పిల్లలను కూడా క్షేమంగా తీసుకొని ఈరోజు మళ్ళీ మన బాలిక స్థలం వరకు అప్పడం జరిగింది. కొత్తపేట మల్లేలింగం భవన్లో STU జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు టెట్ కొరకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు దారుల పెదబాబు, జిల్లా అధ్యక్షులు షేక్ బాజీ, S రామచంద్రయ్య మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం 2011 వరకు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు టెట్ క్వాలిఫై అవ్వాలని జీవో పాస్ చేశారని చెప్పారు. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు స్పెషల్ టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. అందుకే సెలవు దినాల్లో అన్ని సబ్జెక్టులు బోధించేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జోసెఫ్, సుధీర్ బాబు, శ్యామ్ బాబు, హనుమంత్ ప్రసాద్, AV ప్రసాద్ బాబు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. మాస్టర్ ఇచ్చినటువంటి పనిష్మెంట్ అయినా అంటే రేపు పిల్లలు పడి మీద చేతి మీద పడతానంటే జస్ట్ ఈ సింప్లీ కన్సిడర్డ్ ఇన్ మెటీరియల్ ఫామ్. క్వశ్చన్ బహుమతి దండనలను బట్టి, రెండవది సాంప్రదాయ స్థితి, ఇంగ్లీష్ లో ప్రీ కన్వెన్షనల్ సాంప్రదాయ నియమాలు రాసుకుని మాస్టారు రే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.